మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కుట్టేద్దాం గ్రూప్ 2కు స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇప్పటికే ఇంటెన్సివ్ అప్రోచ్తో మన గైడెన్స్ అందిస్తున్నాం. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. గ్రూప్ 2 మీ లక్ష్యం ఆశయం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు దోహదకారిగా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో చేరడం ద్వారా కూడా బెటర్ కమ్యూనికేషన్, ప్రాక్టీస్ పేపర్స్ ఎవ్రీథింగ్ మీకు అందుబాటులో ఉంటాయి. మనం పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి పలు క్లాసెస్ని వీడియోస్గా పెట్టుకున్నాం. సిలబస్ బేస్డ్ క్లాసెస్ని అందించాం. ప్రధానంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ 3 కూడా త్వరలో కంప్లీట్ అవబోతుంది. ఇందులో అతి ముఖ్యమైనటువంటి చాప్టరు, గతంలో ఎగ్జామ్స్లో కవర్ చేసినటువంటి చాప్టరు నిరుద్యోగం. ఈ నిరుద్యోగితకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అది కూడా మన సిలబస్లో ఉన్నటువంటి అంశం. అభ్యర్థులు ఈ షార్ట్ నోట్స్ని మీరు వినియోగించుకోగలరుగా భావిస్తారు. మన ఈ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మనం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్గా మీరు ఆల్రెడీ చదువుతున్నటువంటి ప్రామాణిక పుస్తకాలే కాకుండా మరికొన్ని వెబ్సైట్స్ నుంచి, అలాగే మ్యాగజైన్స్ నుంచి కరెంట్ టాపిక్స్ని తీసుకొచ్చి దీనికి జత చేసి మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అందించడం, భవిష్యత్తులో ప్రాక్టీస్ పేపర్స్ని కూడా మనం అందించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మన సిలబస్ యూనిట్ 3 నిరుద్యోగత టాపిక్లోకి వెళ్దాం. నిరుద్యోగం అంటే ముందు అసలు నిరుద్యోగిత అంటే ఏంటి? అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయాలనే కోరికతో పాటు పని చేయగల శక్తి కూడా ఉన్నప్పటికీ పని లభించని స్థితినే నిరుద్యోగం అంటారు. అంటే ఒక అమలులో ఉన్నటువంటి వేతనం, ఏదో ఒక వేతనం వద్ద పని చేయాలని కోరుకుంటుంది, పని చేయగల సామర్థ్యము ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి పని మాత్రం దొరకదు. అలాంటి స్థితినే మనం నిరుద్యోగం అని చెప్పొచ్చు. దాన్ని నిర్వచనంగా చెప్పొచ్చు. మన భారతదేశంలో గమనిస్తే మనం 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి ఆర్థిక కార్యకలాపాల్లో ఎవరైతే పాల్గొంటారో వారిని వర్క్ ఫోర్స్గా పేర్కొంటారు. అయితే లేబర్ ఫోర్స్ నుండి వర్క్ ఫోర్స్ని తీసేస్తే నిరుద్యోగత లభిస్తుంది. మనకి నిరుద్యోగత రావాలి అనుకుంటే లేబర్ ఫోర్స్ ఉంటుంది. ఆ లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ బయటకు తీయాలన్నమాట. అంటే పనిచేసేవాళ్ళు శ్రామిక శక్తి నుంచి పనిచేసే శక్తిని బయటకు తీస్తే అన్ఎంప్లాయ్మెంట్ అన్నది తెలుస్తుంది. ఆ రకంగా మనకి ఎంత శాతం అన్ఎంప్లాయ్మెంట్ ఉందన్నది స్పష్టమవుతుంది. అంతేకాకుండా లేబర్ ఫోర్స్లో మనకి వర్క్ ఫోర్స్ ఉంటుంది, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ లేబర్ ఫోర్స్లో వర్క్ ఫోర్స్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వర్క్ ఫోర్స్ అంటే ఆల్రెడీ పనిచేస్తున్నాడు, ఉపాధి ఉండేవాళ్ళు. అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగులు, ఆ విషయం మనకు తెలుసు. ఇక ఈ నిరుద్యోగిత ప్రస్తుతం దాని స్వభావం ఏ రకంగా ఉంది అన్నది మనం ఈరోజు నేర్చుకున్నాం. 1 సంగృష్టం, 2 వ్యవస్థాపూర్వకం. 2 ప్రధానమైనటువంటి భాగాలుగా దీన్ని వివరించవచ్చు. 1 సంగృష్టం అంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు దీన్ని. ఇది ఎక్కువగా ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. ఇది చక్రీయమైనటువంటిది అని చెప్పవచ్చు. ఏమిటి చక్రీయమైనది నేను మీకు వివరిస్తాను. ఇక వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగం చెందుతున్న దేశాలు, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమో అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది. వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. మనం ఈరోజు సంగృష్టం అదే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకుందాం. మెరుగైన ఉపాధి కోసం ఎదురు చూడడం అన్నది సంగృష్ట నిరుద్యోగంగా చెప్పవచ్చు. మెరుగైన ఉపాధి కోసం అంటే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తుంటారు, ఆ జాబ్ కన్నా ఇంకా బెటర్ జాబ్ కోసం ఎదురు చూసి ఆ బెటర్ జాబ్ కావాల్సిన స్కిల్స్ని సంపాదించడం కోసం ఉన్న జాబ్ని వదిలేస్తారు. ఈ ఉన్న జాబ్ని వదిలేసి బెటర్ జాబ్ కోసం అవసరమైనటువంటి స్కిల్ని, నైపుణ్యాన్ని సంపాదించడం కోసం ఎదురు చూసే కాలాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పచ్చు. అంటే ఈ తరహా నిరుద్యోగం ఏంటంటే ఆల్రెడీ ఒక వ్యక్తికి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగత లభిస్తుంది, బట్
తన అర్హతలకు తగ్గట్టుగా లేదా తన సామర్థ్యానికి నిర్దేశించినట్టుగా ఆ జాబ్ లేని పక్షంలో తాను సామర్థ్యాన్ని పెంచుకోవడమో, నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడమో లేదా బెటర్ క్వాలిఫికేషన్ని సాధించడం ద్వారా మరో ఉద్యోగానికి అర్హత సాధించి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారాలన్నటువంటి తరుణంలో ఏర్పడ్డటువంటి కాలం అది నిరుద్యోగాన్నే సంగృష్టం లేదా ఫ్రాక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం చూడొచ్చు. ఈ రకమైన నిరుద్యోగం ఏంటంటే మార్కెట్లో అసమతుల్యం ఉంటుంది. మార్కెట్లో ఒక రకమైనటువంటి అసమతుల్యం ఏర్పడుతుంది. ఈ అసమతుల్యం ఏర్పడడం వల్ల ఈ యొక్క సంగృష్ట నిరుద్యోగం అనేది ఏర్పడడానికి దారితీస్తుంది. అసమతుల్యం అంటే ఏంటంటే ఉద్యోగ అవకాశాల సమాచారం అంటే మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితిని ఈ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో లేదంటే చిరు ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళు పసిగట్టలేకపోతుంటారు, మార్కెట్ని పసిగట్టలేకపోతుంటారు. మార్కెట్లో ఏవైతే ఉత్పత్తి అవుతుంటాయి, ఉద్యోగ కల్పన ఏదైతే జరుగుతుంటుందో, ఉద్యోగ జాబ్ చార్ట్ లేదంటే ఎక్కడైతే ఏ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి లేదంటే ఏ ఉద్యోగంలో భవిష్యత్ కెరీర్ గ్రాఫ్ బాగుంటుంది లాంటి అంశాల పట్ల అక్కడ వీరికి అవగాహన ఉండదు. అదేవిధంగా అక్కడ వ్యాపార కోడలు ఏదైతే ఉందో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్ ఏదైతే ఉందో, ఈ మార్కెట్ కానీ వ్యాపార కోడలి కానీ లేదా పరిశ్రమలు కానీ తమకి కావలసిన నైపుణ్యాలు గల వ్యక్తులు ఎక్కడ లభిస్తారో, ఏ స్థాయిలో లభిస్తారో, ఎంత వేతనం వద్ద దొరుకుతారో అన్న అంశాలు కూడా వీరికి అవగాహన ఉండదు. వీరు వారిని అందిపుచ్చుకోలేకపోతారు. అదేవిధంగా ఇక్కడ అవకాశాలని నిరుద్యోగులు అందుకోలేకపోతారు. అంటే నిరుద్యోగులకి ఈ మార్కెట్కి మధ్య ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్నే అసమతుల్యత అంటారు. ఆ గ్యాప్ అంటే ఎక్కడ ఎలాంటి ఏ ఉద్యోగి ఏ స్థాయి ఈ పని చేయగలడు, తద్వారా ఉత్పత్తికి లాభాలకి ఆ యొక్క ఉద్యోగ సేవలను వినియోగించుకోవచ్చు అన్నటువంటి అంశాల పట్ల ఆ యొక్క పరిశ్రమకు కానీ ఆ మార్కెట్కి కానీ అవగాహన కొరబడడం, అదేవిధంగా ఏ పరిశ్రమ ద్వారా లేదా ఏ ఉద్యోగం ద్వారా కెరీర్ బాగుంటుంది, మంచి వేతనాలు లభిస్తాయి లేదా తన దగ్గర ఉన్న నైపుణ్యాలకి తగ్గ ఉద్యోగం అనేది ఎక్కడ లభిస్తుందో అనేది తెలియనటువంటి స్థితి నిరుద్యోగి ఎదుర్కొంటుంటాడు లేదా ఈ చిరుద్యోగి ఎదుర్కొంటాడు. అలాంటి స్థితి, ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఫ్రాక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, సంగృష్ట నిరుద్యోగం అనేది ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇందులోనే చక్రీయ నిరుద్యోగం అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే రెండు రకాలుగా ఉంటుంది, ఫ్రాక్షనల్ మరియు చక్రీయ. ఈ చక్రీయ నిరుద్యోగం ఏంటంటే వ్యాపార చక్రాల వల్ల ఏర్పడతాయి. ఏమిటి వ్యాపార చక్రాలు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. నిరుద్యోగం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఈ నిరుద్యోగంలో ఉన్న కాన్సెప్ట్ ఇవన్నీ భావనలు. ఈ భావనలు మనం బాగా చదవాల్సి ఉంటుంది, అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ చక్రీయ నిరుద్యోగం అంటే దేనివల్ల ఏర్పడతాయి అంటే వ్యాపార చక్రాల కారణంగా ఏర్పడతాయి. ఇక్కడ మనకి ఈ టెర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి. మీకు ముందే చెప్పాను, ప్రతి టెర్మినాలజీ పట్ల అవగాహన పెంచుకోవాలని. చక్రీయ నిరుద్యోగం అనగానే వ్యాపార చక్రాల వల్ల ఈ చక్రీయ నిరుద్యోగం ఏర్పడుతుంది అని. ఈ చక్రీయం అంటే ఏంటి, ఈ వ్యాపార చక్రాలు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. వ్యాపార చక్రాలు ఉన్నవి 4 దశలుగా ఉంటాయి. ఆ 4 దశలు ఏంటో మనం తెలుసుకుంటే ఆ చక్రీయ నిరుద్యోగం అనేది ఎలా ఏర్పడుతుందో మనకి అవగతమవుతుంది. ముందుగా వ్యాపార చక్రాలు 4 దశల్లో మొదటి దశ విస్తరణ దశ. దీన్ని బూమ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఏమిటి విస్తరణ దశ లేదా సౌభాగ్య దశ అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ దశలో ఏంటంటే వ్యాపార కార్యకలాపాలు చాలా చురుగ్గా సాగుతాయి, బ్రహ్మాండమైనటువంటి ఈ వ్యాపారాలు కొనసాగుతుంటాయి. డిమాండ్ వస్తువులకు విపరీతంగా పెరుగుతుంటుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. డిమాండ్ పెరగడం, ధరలు పెరగడం కారణంగా వ్యాపారులకి భారీ ఎత్తున లాభాలు కూడా వస్తాయి. ఎప్పుడైతే పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయో పెట్టుబడులు పెట్టడానికి మరింత ఆసక్తి కనబరుస్తారు ఇక్కడ వ్యాపారులు. విపరీతంగా పెట్టుబడులు పెడతారు, విపరీతంగా వస్తువులు ఉత్పత్తి చేస్తారు, దానికి తగ్గట్టుగా డిమాండ్ని మార్కెటింగ్ చేసుకోగలుగుతారు, అదే రీతిలో ధరల్ని పెంచుతారు, తద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఎప్పుడైతే వ్యాపారం విస్తరించిందో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు పెరిగి ఉపాధి పెరిగిందో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు ఎప్పుడైతే పెరిగిందో ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. వస్తువులు కొనడానికి కావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. తద్వారా కొనుగోలు శక్తితో విపరీతంగా వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. ఇదే సమయంలో ప్రజల యొక్క నమ్మకాన్ని మరింత పెంచడానికి బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తారు. వారికి రుణాన్ని సదుపాయం కల్పిస్తారు. ఎందుకు? ఇన్కమ్ సోర్స్ అక్కడ ఉంది, పెట్టుబడులు పెట్టగలుగుతున్నారు ఒకవైపు, ఆదాయాలు ఆర్జిస్తున్నారు ఇంకొక వైపు. ఈ రెండు పరిస్థితులు కూడా ఆరోగ్యకర వాతావరణం ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్నప్పుడు బ్యాంకర్స్ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఆకర్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించి రకరకాల ఆఫర్లతో ఆకర్షించుకొని రుణాలు ఇవ్వడానికి డైరెక్ట్గా డోర్ స్టెప్ అన్నమాట, ఇంటి దగ్గరికి వచ్చి మరీ రుణాలు సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ నేపథ్యమే విస్తరణ దశ అంటారు. వ్యాపార చక్రాల్లో అత్యున్నతమైన దశగా మనం చెప్పుకోవచ్చు, అద్భుతమైనటువంటి దశగా కూడా మనం పేర్కోవచ్చు, ఉద్యోగతికి అనుకూలమైనటువంటి దశగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్యోగతికి అనుకూలమైనటువంటి దశ అంటే విస్తరణ దశ లేదా భూమి అని చెప్పొచ్చు. వ్యాపారానికి సంతోషకరమైనది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దశ, డిమాండ్, లాభాలు, పెట్టుబడులు అన్నీ సమకూరే దశ విస్తరణ దశ. ఇక ఇక్కడ నుంచి రెండో దశ, దీన్నే తిరోగమనం అంటారు, రెసిషన్ అంటారు. ఇది కీలకమండి. ఈ తిరోగమనం అనేది చాలా కీలకం. దీన్ని రెసిషన్ అంటారు. పెట్టుబడులు పెరిగాయి. మనకు విస్తరణ దశలో ఏం జరిగింది? పెట్టుబడులు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, డిమాండ్ పెరిగింది, ధరలు పెరిగాయి, ప్రజల ఆదాయాలు పెరిగాయి, కొనుగోలు శక్తి పెరిగింది, ఉద్యోగతి పెరిగింది. బాగుంది. ఈ ఉత్సాహం అత్యుత్సాహంగా మారుతుంది. ఎప్పుడైతే అత్యుత్సాహంగా మారుతుందో ఉత్పత్తి, సప్లై, డిమాండ్ మధ్య సమన్వయం దెబ్బతింటుంది. అది ఎలా దెబ్బతింటుందంటే విపరీతంగా ఉత్పత్తి పెంచుతారు, ధరలు పెరుగుతుంటాయి, సప్లై పెరుగుతుంటుంది. ఎప్పుడైతే ధరలు ఒక స్థాయి మించి పెరుగుతాయో కొనుగోలుదారులు, వినియోగదారులు ఒక్కసారిగా మార్కెట్ వైపు చూడడం మానేస్తారు, వెనకడుగు వేస్తారు, కొనడానికి ముందంజ వేయరు. ధరలు అదుపు తప్పడం ఎప్పుడైతే జరుగుతుందో, ద్రవ్యోల్బణం అన్నది కనిపిస్తుందో, ధరల పెరుగుదల ఎప్పుడైతే జరిగిందో వినియోగదారులు వెనక్కి వచ్చేస్తారు. వినియోగదారులు ఎప్పుడైతే వెనక్కి వచ్చారో మార్కెట్లో సప్లైకి తగ్గ డిమాండ్ అన్నది కొరబడుతుంది. అప్పటికే పెట్టుబడులు పెట్టుంటారు, ఉత్పత్తి చేసేస్తుంటారు, దాన్ని మార్కెట్లో సప్లై చేసేస్తుంటారు. కానీ ధరలు విపరీతంగా పెరగడం కారణంగా డిమాండ్ అన్నది ఒక్కసారిగా పడిపోతుంది. ఎప్పుడైతే డిమాండ్ పడిపోయిందో సప్లైకి, ఉత్పత్తికి, డిమాండ్కి మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఈ సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతిందో వ్యాపారం మందగిస్తుంది. విపరీతంగా వస్తువులు పెరిగిపోతాయి, ఉత్పత్తి విపరీతంగా జరిగిపోయి ఉంటుంది, అవి వచ్చి నిల్వలుగా మారిపోయి ఉంటాయి, అవి సేల్స్ జరగవు, అమ్మకాలు జరగవు, వ్యాపారం మందగిస్తుంది, డల్ పూర్తిగా క్షీణిస్తుంది, రోజు రోజుకి తగ్గిపోతుంటాయి. రోజులు గడిచే కొద్దీ వ్యాపారం తిరోగమనం వైపు పయనిస్తుంది. తద్వారా ఏవైతే స్టాక్ ఉందో, నిల్వ ఉందో దాన్ని అమ్ముకోవడానికి వ్యాపారులు ధరలను తగ్గిస్తారు. ధరలు తగ్గించడం వల్ల లాభాలకు బదులు నష్టాలు చెవి చూడాల్సి వస్తుంది. ఎప్పుడైతే నష్టాలు కనిపిస్తాయో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తారు. వ్యాపారులు పెట్టుబడులను తగ్గించేస్తారు, ఉత్పత్తిని తగ్గించేస్తారు. ఎప్పుడైతే పెట్టుబడులు తగ్గించి ఉత్పత్తి తగ్గించారో ఉద్యోగిత కూడా తగ్గిపోతుంది. ఇక్కడ మన నిరుద్యోగ సమస్య ఎదురవుతుంది. ఆదాయం తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడు అంతా మళ్ళీ రివర్స్ అన్నమాట, అంటే తిరోగమనం వైపు, రెసిషన్ వైపు పయనిస్తుంది. దేశ జీడిపిలో 2 త్రైమాసికాలు, ఒక త్రైమాసికం అంటే క్వార్టర్ అన్నమాట, 3 months, మనం 4 quartersలో అంచనా వేస్తారు జీడిపి. అందులో 2 త్రైమాసికాల్లో రుణాత్మక వృద్ధి నమోదైంది అనుకోండి. ఎప్పుడైతే వ్యాపారం పడిపోతుంది, మార్కెట్ డిమాండ్కి సప్లైకి మధ్య పొంతన కుదరదు. ఈ నేపథ్యంలో రుణాత్మక వృద్ధి నమోదవుతుంది. వరుస 2 త్రైమాసికాల్లో 2 సార్లు, అంటే 6 నెలల కాలం, 3 నెలలు వరుసగా రుణాత్మక వృద్ధిగా నమోదు చేసుకుని వాతావరణం కనిపిస్తే అక్కడ తిరోగమనం వైపు పయనిస్తుంది అని చెప్పొచ్చు. ఈ తిరోగమనం కొనసాగితే అది డిప్రెషన్ వైపు, ఆర్థిక మాంద్యం వైపు దారితీసే ప్రమాదం కూడా ఉంది అని కూడా మరో
అంచనా. కాబట్టి ఈ రెసిషన్ అన్నది చాలా కీలకం. అంటే తిరోగమనం అన్నది చాలా ప్రమాదకరమైనటువంటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. దేశ జీడిపిలో 2 త్రైమాసికాలు అంటే 6 నెలల కాలం రుణాత్మక వృద్ధి నమోదైతే అక్కడ ఖచ్చితంగా అది రెసిషన్ తిరోగమనం వైపు వెళ్తుంది అన్నది ఒక అంచనా ఆర్థికవేత్తలు. ఇక్కడ ఇందులోనే మనం కనిపించే అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ తిరోగమనం సమయంలోనే డబుల్ డిప్ రెసిషన్ అంటారు. అంటే వరుసగా 2 త్రైమాసికాల్లో రుణాత్మక వృద్ధి నమోదు చేసుకున్న అనంతరం ఏర్పడినటువంటి పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందంటే డబుల్ డిప్ రెసిషన్. ఏమిటి డబుల్ డిప్ రెసిషన్? ఇది చాలా జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే 2017లో ఈ డబుల్ డిప్ రెసిషన్కి సంబంధించి ఒక బిట్ అడిగాడు. ఆ బిట్కి సంబంధించి కూడా మీకు వివరణ ఇస్తాను. డబుల్ డిప్ రెసిషన్ ఒక తిరోగమనం తర్వాత కొద్ది కాలానికి పునర్జీవనం చెంది మళ్ళీ వెంటనే తిరోగమనం చెందడం. డబుల్ డిప్ రెసిషన్ అంటే ఏంటంటే మనకి ఈ తిరోగమనం నుంచి ఈ డబుల్ డిప్ రెసిషన్ వైపు పయనిస్తుందని చెప్పుకున్నాం. దీనిలో ఈ డబుల్ డిప్ రెసిషన్ అంటే ఒక తిరోగమనం జరుగుతుంది, అంటే వ్యాపారం మందగిస్తుంది. మందగించిన తర్వాత మళ్ళీ పునర్జీవనం వైపు వెళ్తుంది. మళ్ళీ పునర్జీవం వైపు వెళ్ళి మళ్ళీ వెంటనే ఇంకొక తిరోగమనం జరుగుతుంది. దీన్ని మనం డబ్ల్యూతో సూచించవచ్చు. మనం గతంలో ఒక వీడియోలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ కోవిడ్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ వి ఆకారపు ఆర్థిక వ్యవస్థగా చెప్పారు. వి ఆకారపు అని మన ఆర్థిక వ్యవస్థ చెప్పారు. కానీ డబుల్ డిప్ రెసిషన్లో డబ్ల్యూ ఆకారం అన్నమాట వస్తుంది. డబ్ల్యూ ఆకారం అంటే ఇక్కడ ఒక్కసారి తిరోగమనం చెంది మళ్ళీ పునరుజ్జీవనం చెంది మళ్ళీ వెంటనే ఇంకొక తిరోగమనం రావడం. అంటే వరుసగా 2 తిరోగమనాలు రావడం అన్నమాట. అంటే జీడిపి అన్నది రుణాత్మకం వైపు వచ్చి మళ్ళీ ధనాత్మకంకి వెళ్ళి మళ్ళీ రుణాత్మకంకి వెళ్ళడం. ఈ డబుల్ డిప్ రెసిషన్లో ఈ స్థితి ఏదైతే ఉందో డబ్ల్యూ ఆకారంలో ఉన్నటువంటి ఈ స్థితి ఆర్థిక మాంద్యం వైపు నెట్టివేస్తుంది అని తెలియజేస్తుంది. ఈ డబుల్ డిప్ రెసిషన్ అంటే ఒక తిరోగమనం మళ్ళీ పురోగమనం మళ్ళీ తిరోగమనం వెంటనే తిరోగమనం. అంటే ఒకసారి తిరోగమనం నుంచి పురోగమనంకి వచ్చి మళ్ళీ తిరోగమనం అంటే 2 సార్లు వరుసగా రావడం. ఇంతకులా చెప్పుకున్నాం. ఒక దేశ జీడిపి 2 త్రైమాసికాల్లో రుణాత్మకంగా నమోదైతే దాన్ని రెసిషన్ అంటారు. అలాంటి రెసిషన్ అన్నది 2 సార్లు రిపీట్ అయితే, ఆ తగ్గుదల అన్నది 2 సార్లు రిపీట్ అయితే డబుల్ డిప్ రెసిషన్ అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెట్టివేస్తుంది. ఇలాంటి స్థితి అమెరికా కూడా 2029లో ఎదుర్కొంది అని మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం వి ఆకారపు అంటే రుణాత్మకంకి వచ్చి మళ్ళీ ధనాత్మకం వైపు అంటే భవిష్యత్తులో పునరుజ్జీవం చెందుతుంది. మళ్ళీ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతుంది. వృద్ధి రేటు బాగుంది అని చెప్పారు కాబట్టి మనది వి ఆకారం. కానీ డబుల్ డిప్ రెసిషన్ మాత్రం డబ్ల్యూ ఆకారపు ఆర్థిక వ్యవస్థగా చెప్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇక డబుల్ డిప్ రెసిషన్లో ఏంటంటే స్వస్థత అన్నది అంటే పునరుజ్జీవనం అన్నది స్వల్పకాలమే ఉంటుంది, కేవలం తాత్కాలికమే. ఒకసారి రుణాత్మకంలోకి వచ్చి మళ్ళీ ధనాత్మకం వచ్చినప్పటికీ, స్వస్థత వచ్చినప్పటికీ, పునరుజ్జీవం వచ్చినప్పటికీ తాత్కాలికంగా ఉండి మళ్ళీ రుణాత్మకం వైపు మాంద్యం వైపు కొనసాగడమే. దాన్నే డబుల్ డిప్ రెసిషన్ అంటారు. ఇది ఏంటంటే వ్యాపారులకి అలాగే వినియోగదారులకి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, వ్యాపారం పట్ల భయాన్ని కలగజేస్తుంది, మార్కెట్ పట్ల ఆందోళన కలగజేస్తుంది, ఉపాధి పూర్తిగా మందగిస్తుంది, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కోల్పోతారు, అసలు ఆదాయాలు కోల్పోతారు, కొనుగోలు శక్తి కోల్పోతారు. ఇలా చాలా పరిణామాలు చోటు చేసుకొస్తాయి. ఒక దశలో ఊపిరి సలపని పరిస్థితి, వెంటిలేటర్ ఐసీయూలోకి మార్కెట్ అన్నది వెళ్ళిపోతుందని మనం చెప్పచ్చు. దీనికి సంబంధించి మనకు ఒక బిట్ కూడా 2017లో ఇచ్చాడు. ఆ డబుల్ డిప్ అంత డైరెక్ట్గా ఇచ్చినటువంటి బిట్ ఇది. డబుల్ డిప్ ఆర్థిక మాంద్యం దేనిని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చారన్నమాట బిట్. 2017 మనకు మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్లో డైరెక్ట్గా వచ్చింది ఇదే బిట్. డబుల్ డిప్ ఆర్థిక మాంద్యం దేనిని సూచిస్తుంది అని. ఆప్షన్స్ కూడా మీకు చెప్తాను చూడండి. స్వల్పకాలిక స్వస్థత, తర్వాత మళ్ళీ మరొక మాంద్యానికి గురయ్యే స్థితి. 1 ఏ. బి ఒక అర్ధ భాగంలో జీడిపి పతనం కావడం. సి
ఆర్థిక వ్యవస్థ తీవ్ర దీర్ఘకాలిక మాంద్యానికి లోను కాబోతున్న ఊహాగానాలు, భయం కలిగిన స్థితి. 4, వ్యాపార చక్రపు కాల వ్యవధి దెబ్బతిన్న స్థితి. వాస్తవంగా ఈ 4 పరిణామాలు కూడా ఈ డబుల్ డిప్ రెసిషన్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చూడండి, బెటర్ ఆప్షన్ ఎంచుకోవాలన్నమాట. ఇదన్నమాట ఎకానమీలో ఉన్న అంటే ఆప్షన్స్లో ఉన్న గొప్పతనం ఇది. ఈ యొక్క ఆర్థిక మాంద్య పరిస్థితి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి. స్వల్పకాల స్వస్థత మరియు మళ్ళీ మరొక మాంద్యానికి దారితీ అన్నమాట. స్వల్పకాల స్వస్థత డబ్ల్యూ ఆకారం, మనకి ఈ డబ్ల్యూ అనేది గుర్తుంటేనే డబుల్ డిప్రెషన్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత ఒక అర్ధ భాగంలో జీడిపి పతనం కావడం. ఇక్కడ మనం చెప్పుకున్నాం, జీడిపి పతనం కావడం అనేది తిరోగమనం వరకే వస్తుంది, డబుల్ డిప్రెషన్ కాదు. ఒక అర్ధ భాగం అంటే 6 మాసాలు పాటు, 2 త్రైమాసికాలు, 6 నెలల పాటు రుణాత్మక వృద్ధి నమోదైతే దాన్ని రెసిషన్, తిరోగమనం అంటారు. అంటే రెండో ఆప్షన్ ఒక అర్ధ భాగం అంటే సంవత్సరంలో 6 నెలలు. జీడిపి పతనము అంటే ఏమవుతుంది, డబుల్ డిప్రెషన్ కాదు, ఒట్టి రెసిషన్ మాత్రమే అవుతుంది ఈ ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దీర్ఘకాలిక మాంద్యానికి లోను కాబోతున్నట్టు ఊహాగానాలు, భయం కలిగిన స్థితి. అది ఎప్పుడు మాంద్యంలోన, డిప్రెషన్లోన, మాంద్యానికి వెళ్ళిపోయినప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి ఇది మాంద్యానికి చెందింది కానీ రెసిషన్కి చెందినటువంటి ఆప్షన్ కాదు. ఇక వ్యాపార చక్రపు కాల వ్యవధి దెబ్బతిన్న స్థితి. వ్యాపార చక్రాలు, మనకి వ్యాపార చక్రాలు అంటే ఈ 4 రకాల వ్యాపార చక్రాలే. 1 విస్తరణ దిశ, 2 తిరోగమనం, 3 మాంద్యం, 4 పునరుజ్జీవం. ఈ 4 కూడా వ్యాపార చక్రాలు. ఈ వ్యాపార చక్రాల్లో ఒకసారి ఉన్నత స్థితికి వెళ్తాయి, రెండోసారి రెసిషన్లోకి వస్తాయి, తర్వాత డిప్రెషన్లోకి వస్తాయి, తర్వాత రికవరీలోకి వస్తాయి, మళ్ళీ విస్తరణ దిశకు వస్తాయి అన్నమాట. ఈ రకంగా ఉంటుంది మనకి. ఉదాహరణకి ఇది భూమిగా మనం చెప్పుకోవచ్చు, ఇది రెసిషన్గా చెప్పుకోవచ్చు. ఇది రెసిషన్, ఇది భూమ్, ఇది భూమ్, ఇది రెసిషన్ అంటే మాంద్యం, ఇది డిప్రెషన్, ఇది మాంద్యం. భూమి వైపు పయనిస్తుంది, ఇది భూమ్. ఇది వ్యాపార చక్రాలు. ముందుగా భూమి విస్తరణ దశ, ఉన్నత స్థితిలోకి చేరుతుంది. తర్వాత రెండవ దశ తిరోగమనం వైపు, రెసిషన్ వైపు వస్తుంది. ఇది డిప్రెషన్, ఇది మాంద్యం అన్నమాట. ఇది అత్యంత ప్రమాదకరమైనది, ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇది డిప్రెషన్, మాంద్యం. తర్వాత చివరిది మళ్ళీ పునరుజ్జీవం జరిగి మళ్ళీ విస్తరణ దశకి భూమిలోకి వస్తుంది. ఈ రకంగా మనం వ్యాపార చక్రాలు ఉంటుంది. కాబట్టి 4 ఆప్షన్ కాదు. ఈ రకంగా మనకు 4 ఆప్షన్స్తో 2017లో ఈ డబుల్ డిప్రెషన్కి సంబంధించి ప్రశ్న ఇచ్చాడు. ఇక తర్వాత వ్యాపార చక్రాల్లో మూడోది మాంద్యం, డిప్రెషన్. ఈ డిప్రెషన్కి సంబంధించి ఎప్పుడైతే తిరోగమనం రెసిషన్ జరిగింది, రెసిషన్ ఏమో డబుల్ డిప్రెషన్ వైపు దారితీసింది అనుకోండి. ఈ డబుల్ డిప్రెషన్ ఏం చేస్తుంది, డిప్రెషన్ వైపు దారితీస్తుంది. చెప్పాను కదా, డబ్ల్యూ ఆకారం కొద్ది కాలానికి పునరుజ్జీవం చెంది మళ్ళీ వెంటనే ఇంకొక తిరోగమనం వచ్చిందంటే, జీడిపి కానీ రుణాత్మకం నుంచి ధనాత్మకం మళ్ళీ రుణాత్మకంలోకి వెళ్ళిందంటే దేశం మాంద్యం వైపు మళ్ళుతుంది. అదే మాంద్యం. ఈ మాంద్యంలో మనం ముందే చెప్పుకున్నాం, పెట్టుబడిదారులు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు, వ్యాపారులు మార్కెట్ను విడిచిపెట్టేస్తారు. మార్కెట్ను విడిచిపెట్టడం వల్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితులను విపరీతంగా ఏర్పడతాయి. ఎందుకు అంటే అంతకుముందే ఉత్పత్తి నిల్వలు ఉండిపోవడం, ధరలు తగ్గిపోవడం, పెట్టుబడిదారులకు భారీ నష్టం రావడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ఆదాయాలు కోల్పోవడం, కొనుగోలు శక్తి తగ్గిపోవడం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయి. తగ్గ ఉత్పత్తులకు తగ్గ అంటే నిల్వలకు తగ్గ వ్యాపారం జరగకపోవడం, ఉత్పత్తి సరఫరాకు తగ్గ డిమాండ్ లేకపోవడంతో ధరలు ఇప్పుడు పడిపోతాయి. ధరలు పడిపోగానే పెట్టుబడిదారులకు విపరీతమైన నష్టం వస్తుంది. వాళ్ళు మార్కెట్ని విడిచిపెట్టేస్తారు, ఉపాధి కూడా కోల్పోతారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. తద్వారా ఆదాయాలు ఉండవు. ఆదాయాలు లేకపోగానే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మార్కెట్ వైపు మరి ఎవరు కన్నెత్తి చూసే పరిస్థితి ఉండవు. ఇది ఆర్థిక మాంద్యం, చాలా ప్రమాదకరమైన స్థితి. తర్వాత ఇంకొకటి పునరుజ్జీవనం, రికవరీ. ఇది చాలా ముఖ్యమైనది. రికవరీ అన్నది ఏ ఆర్థిక వ్యవస్థకైనా సరే రికవరీ అన్నది ఉంటుంది. ఈ రికవరీ ఎవరు కారకులు అవుతారంటే, భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది కొంతమందికి. ముందస్తు అంచనాలు వేస్తారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేసి ఆ అంచనాలకు తగ్గట్టుగా మార్కెట్ వైపు ఎదురు చూస్తుంటారు. తక్కువ ధరకి వస్తువులు దొరికితే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకొని
మళ్ళీ వాటికి ధర పెరిగితే అమ్ముకుందాం అన్నటువంటి ఆశావాహులు కొంతమంది మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుంటారు, పరీక్షిస్తుంటారు, పర్యవేక్షిస్తుంటారు. అలాంటి వ్యక్తులు మార్కెట్ని పునరుజ్జీవనం చేయడానికి దోహదపడతారు. ఎప్పుడైతే ధరలు మాంద్య స్థితిలో ధరలు పూర్తిగా పడిపోతాయి, చాలా చీప్గా దొరుకుతాయి వస్తువులు. ఇలాంటి వస్తువుల్ని కొంతమంది అప్పటి వరకు మార్కెట్లో అతి తక్కువ ధర కోసం వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు మార్కెట్ వైపు చూస్తాయి. వాళ్ళంతా కూడా మార్కెట్ని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ఆశిస్తాయి. భవిష్యత్తులో ఆశ ఉంటుంది వారికి, అంటే మంచి ధర, రెట్టింపు ధరకి అమ్ముకోవచ్చు అన్నటువంటి ఆశతో వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో కొనుగోలు చేయడంతో కదలిక అనేది ప్రారంభమవుతుంది. మార్కెట్లో కదలిక ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ధరలు నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే ధరలు నెమ్మదిగా పెరిగాయో వ్యాపారాలు కూడా కదులుతాయి, వ్యాపారాలు కూడా జరుగుతాయి, పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తారు. మళ్ళీ అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి, ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి, ఆదాయాలు కూడా స్వల్పంగా పెరుగుతాయి, దాన్ని కొనుగోలు శక్తి కూడా కొద్దిగా పెరుగుతుంది. ఇలా ఒక దశ దాటిన తర్వాత ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎవరైతే భవిష్యత్ ఆశతో ముందస్తు అంచనాతో మార్కెట్ వైపు వచ్చి కొనుగోలు చేస్తారో, వస్తువుల్ని కొనడం ప్రారంభిస్తారు, ధరల్ని పెంచడానికి దోహదపడతారు. తద్వారా పెట్టుబడిదారులు కూడా మార్కెట్ వైపు చూస్తారు, మార్కెట్లో వచ్చి పెట్టుబడులు పెడతారు, స్వల్పంగా ధరలు పెంచుతారు, ధరలు పెరుగుతాయి. తద్వారా ఉపాధి అవకాశాలు, తద్వారా ఆదాయాలు, తద్వారా కొనుగోలు శక్తి, ఇలా ఒకదానికొకటి కొనసాగుతాయి. ఈ రికవరీ అనేది మళ్ళీ భూమి వైపు, విస్తరణ వైపు దారితీస్తుంది. వ్యాపార కార్యకలాపాలు చురుగ్గా సాగుతాయి, డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, లాభాలు మళ్ళీ వస్తాయి. ఇది ప్రతి దగ్గర చోటు చేసుకో. అభివృద్ధి చెందిన దేశాల్లో అతి ఎక్కువగా కనిపించే స్థితి ఇది. ఈ సంగృష్ట ఫ్రిక్షనల్ నిరుద్యోగం, ముఖ్యంగా చక్రీయ నిరుద్యోగం అన్నమాట. ఈ చక్రీయ నిరుద్యోగం వల్ల విస్తరణ దశలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, తిరోగమన దశలో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, మాంద్య దశలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఉండవు, మళ్ళీ పునరుజ్జీవన దశలో మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. ఒకసారి ఉద్యోగం కోల్పోవడం, మళ్ళీ ఉద్యోగాన్ని తెచ్చుకోవడం, అంటే ఉద్యోగ స్థితి వ్యాపార చక్రాల్లో ఉన్నటువంటి ఈ 4 రకాలుగా మార్పులు చెందడం వల్ల ఈ చక్రీయ నిరుద్యోగం అంటారు దీన్ని. ఇలాంటి స్థితిని చక్రీయ నిరుద్యోగం అంటారు. ఇది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి స్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం వ్యవస్థాపూర్వక నిరుద్యోగం, అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తున్నటువంటి వ్యవస్థాపూర్వక నిరుద్యోగం గురించి మరొక వీడియోలో మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.